భర్త మహాశైలకు విజ్ఞప్తి. రవితేజ గారు రీసెంట్ గా చేసిన రోల్స్ చూస్తే ఆల్మోస్ట్ అన్ని ఒకేలా అనిపిస్తాయి. అది మేబీ సేమ్ కైండ్ ఆఫ్ మేక్ ఓవర్ ఉండడం వలనో, లేక చూస్ చేసుకునే సబ్జెక్ట్స్ అన్ని అయితే పోలీస్ లేదా రైల్వే పోలీస్ లేకపోతే ట్రాఫిక్ పోలీస్ ఇలాంటి సబ్జెక్ట్స్ చూస్ చేసుకోవడం వలనో రవితేజ ఏ మూవీ స్టార్ట్ చేసినా దాని చుట్టూ బస్ క్రియేట్ అవడం పక్కన పెట్టి డిక్రీజ్ అవడం స్టార్ట్ అయింది. సరే ఇప్పటికి కొంచెం జానర్ అయితే మార్చారు. మరి జానర్ చేంజ్ చేశాక ఎలాంటి మూవీ డెలివర్ చేశారో కూడా చూడాలి కదా. సో ఇంకా మూవీ ఎలా ఉంది అని చూసే ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. రామ్ సత్యనారాయణ వైన్ బిజినెస్ చేస్తుంటాడు. స్పెయిన్ లో ఉండే పెద్ద కంపెనీస్ తో టైఅప్ అయ్యి వాళ్ళ ప్రోడక్ట్ అనార్కలి అనే వైన్ ని ఎస్టాబ్లిష్ చేయాలి అని స్పెయిన్ కి వెళ్ళిన రామ్ కి అక్కడ స్పెయిన్ లో ఉన్న వైన్ కంపెనీ ఓనర్ మానసా శెట్టితో పరిచయం అవుతుంది. ఆ తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ జరుగుతాయి. అప్పుడే రివీల్ అయ్యే విషయం ఏంటంటే బాలమణి వైఫ్ ఆఫ్ రామ్. బాలమణికున్న పొజిటివ్నెస్ అండ్ కాన్ఫిడెన్స్ పీక్స్ లో ఉంటుంది. ఇంకా స్పెయిన్ లో ఏం జరిగింది, ఈ సిచ్యువేషన్ తర్వాత రామ్ లైఫ్ ఎలా ఎఫెక్ట్ అయింది, బాలామణి అండ్ రామ్ మధ్య ఎలా సర్వైవ్ అయ్యాడు, ఇదంతా చూడాలంటే మూవీ చూడాల్సిందే. ఇలాంటి జోనర్ మూవీస్ ముందు కూడా వచ్చాయి, కానీ ఇలాంటి సబ్జెక్ట్స్ లో స్ట్రగ్లింగ్ పాయింట్స్ అనేది ఎంత హెవీగా ఉంటే ఎంటర్టైన్మెంట్ కూడా అలానే వస్తుంది. కానీ బిఎండబ్ల్యూ విషయానికి వస్తే చాలా రొటీన్ గా అనిపిస్తుంది. జానర్ అయితే మార్చారు కానీ రొటీన్ స్టోరీ లైన్ నే మళ్ళీ చూస్ చేసుకున్నారు. లాట్ ఆఫ్ ప్రెడిక్టబిలిటీ ఉంటుంది, కామెడీ ఉంటుంది కానీ ఆర్గానిక్ గా కాదు, కొంచెం ఫోర్స్ఫుల్ గా. అప్పుడప్పుడు బాగానే ఉన్న మెజారిటీ పోర్షన్స్ లో ఇది కామెడీయా అనే లాంటి సీన్స్ ఉంటాయి. చాలా మంది కమెడియన్స్ ఉంటారు కానీ కంప్లీట్నెస్ లేదు. డైరెక్టర్ కిషోర్ తిరుమల ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే మంచి సబ్జెక్ట్స్ ని డైరెక్ట్ చేశారు, మంచి హిట్స్ కూడా ఉన్నాయి, మ్యూజిక్ కూడా బాగుంటుంది కిషోర్ తిరుమల మూవీస్ లో. బట్ ఈ మూవీ వరకు ఆయన 100% ఎఫర్ట్స్ పెట్టారు అనిపించలేదు. బేసిక్ ప్లాట్ లోనే ఫాల్స్ ఉన్నాయి. రైటింగ్ ఇంకొంచెం బెటర్ గా ఉంటే బాగుండేది. క్యారెక్టర్స్ మధ్య ఎమోషన్ ని కూడా ఇంకా బెటర్ గా చూపించొచ్చు. ఇద్దరు లేడీస్ మధ్యలో పడ్డ మేల్ ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తాడు, ఇదే కదా కీ పాయింట్. మరి ఇక్కడే మీరు ఎంగేజ్ చేయలేకపోతే కనెక్ట్ అవడం కష్టం. అసలు మూవీ స్టార్టింగ్ నుంచి ఇలానే ఉంది. మూవీ చాలా సింపుల్ స్టార్ట్ తీసుకున్నాక ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి కూడా ఆర్టిఫిషియల్ గానే అనిపిస్తుంది. అక్కడక్కడ కామెడీ వర్క్ అయినా మెజారిటీ పోర్షన్స్ లో డిసప్పాయింట్ చేస్తుంది. మ్యూజిక్ కూడా అంత ఇంప్రెసివ్ గా ఏం లేదు. సాంగ్స్ అయితే అస్సలే కనెక్ట్ కాలేదు. సీరియల్ సాంగ్స్ అని కలిపి ఒక రీమిక్స్ ఉంటుంది, అదొక్కటి కొంచెం బెటర్. బీజిఎం అయితే ఏంటేంటో వస్తుంది. అన్నెసెసరీ ఫైట్స్ కూడా ఏం లేవు మూవీలో. హీరోని ఎలివేట్ చేయాలి అనే పాయింట్స్ కూడా తక్కువే ఉన్నా. మూవీకి కావాల్సిన కామెడీ కూడా తక్కువే ఉంది. యాక్టర్స్ కి యాక్ట్ చేసే స్కోప్ కూడా పెద్దగా ఏం లేదు. రవణ చాలా ట్రై చేశారు బట్ కుదరలేదు. సో ఇది మూవీ గురించి. మూవీ నచ్చిందా లేదా అంటే అంతగా నచ్చలేదు. అక్కడక్కడ ఉండే కామెడీ తప్ప స్టోరీ ఏం కొత్తగా లేదు, ఎగ్జిక్యూషన్ కూడా కొత్తగా లేదు. మీరు మూవీ చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.